హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న చాలామంది క్వశ్చన్ రాసి పంపించారు. వెరీ గుడ్. అలాగే మిగతా వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుంది, మిగతా వాళ్ళు కూడా రాసి పంపిస్తే బాగుంటుంది. ఇది మీకోసమని మాత్రమే గ్రహించండి, ఇది మీకోసమే మేము చేసే ప్రయత్నం. సో నిన్న క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అర్థం కాలేదని చెప్పారు కదా, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ సెంటిగ్రేడ్కి సెల్సియస్కి కెల్విన్కి మధ్య రిలేషన్, అదే ఒకవేళ మనకి సెల్సియస్లో టెంపరేచర్ ఇస్తే దాన్ని కెల్విన్లో ఎలా మార్చాలి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. SI యూనిట్ ఫర్ టెంపరేచర్ ఇస్ కెల్విన్, CGS units for temperature is Celsius. If 0 degree Celsius equal to the 273 Kelvin, if you want to tell me if you want to say the temperature in Kelvin equal to 273 plus degree Celsius, that means I will write down something, I will do something. So if 0 degrees Celsius is equal to 273 Kelvin, okay, that means 273 plus 0 degree Celsius మనం కెల్విన్లో చెప్పాలనుకున్నప్పుడు, సో ఈ డిగ్రీ సెల్సియస్ను మనం సపోజ్ 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇచ్చాను నేను, 23 డిగ్రీ సెల్సియస్. దెన్ 273 ప్లస్ 0 డిగ్రీ ప్లస్ 23 డిగ్రీ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూసుకోండి ఒకసారి. 296 ఏంటిది? కెల్విన్స్. 296 కెల్విన్ టెంపరేచర్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ అలా చేయండి, ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అర్థమైంది అనుకుంటాను. సో మనం కెల్విన్లో చెప్పాలనుకుంటే కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ డిగ్రీ సెల్సియస్. ఈ డిగ్రీ బదులు నేను ఎంత ఇచ్చాను? 23 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాను కాబట్టి 273 ప్లస్ 23. మనం సెల్సియస్లో ఇస్తే 273 ప్లస్ ఎక్కడ ఎంత సెల్సియస్ ఇస్తే అంత యాడ్ చేసి ఇస్తే మనకి కెల్విన్లో ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మనకి కెల్విన్లో ఆన్సర్లు ఇస్తే సపోజ్ నేను 573 డిగ్రీ సెల్సియస్ ఇచ్చి లేదా 573 కెల్విన్ ఇచ్చి డిగ్రీ సెల్సియస్లో చెప్పాలనుకోండి, ఆ డైరెక్ట్గా ఉన్నప్పుడు చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ సమ్ ఎలా చేయాలి? 273 ప్లస్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్. ఈ 0 డిగ్రీ సెల్సియస్ బదులు నేను ఎంత ఇచ్చాను? 23. దెన్ 273 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ వస్తుందో అది కెల్విన్లోకి మార్చుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలియజేయచ్చు. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ? ఓకే, here is there is a relation between the temperature and kinetic energy. Here is, take 2 bowls of water, one with hot water, one with cold water, and gently sprinkle the food color grains. Everybody knows about the food color grains, and gently sprinkle the surface of a both water bowls, and the food color grains can move randomly. To observe how do they move, how do they random, why do they move random, ఎలా కదులుతున్నాయి చూడండి, ఎందుకు కదులుతున్నాయి గమనించండి. అండ్ ఆల్సో the food color grains move randomly in the surface of water in the both bowls, present in the both bowls. And also which food color grains more randomly comparable to the both water samples present in the bowls. అంటే 2 బౌల్స్ ఉన్నాయి కదా అక్కడ, ఒకటేమో హాట్ వాటర్, ఒకటేమో కోల్డ్ వాటర్. రెండిట్లో కూడా మనం ఫుడ్ కలర్ గ్రెయిన్స్ వేసాం. రెండిట్లో కూడా ఏది వేగంగా కదులుతుందో చూడండి. యు విల్ నోటీస్ దట్ అకార్డింగ్ టు దిస్ ఎక్స్పెరిమెంట్, ద ఫుడ్ కలర్ గ్రెయిన్స్ ప్రెజెంట్ ఇన్ ద హాట్ వాటర్ మోర్ ర్యాండమ్లీ కంపేరబుల్ టు ద కోల్డ్ వాటర్. This means, I will explain once again,
the food color grains present in the hot water move more randomly comparable to the cold water. This means the water particles present in the hot water has a high kinetic energy. Understand? What is meant by kinetic energy? Already you have to learn in the 8th class and 9th class. Kinetic energy, I will give a small definition. The body virtue possessed by virtue of its motion. Kinetic energy nothing but the body possessed by virtue of its motion. కదిలే వస్తువుకు ఉండే ఎనర్జీని kinetic energy. Hot water contain more kinetic energy because the particles present in the hot water move randomly. That means the particles of a water in the hot water move randomly because they have a kinetic energy due to the high temperature. Due to the high temperature lead is responsible for high kinetic energy. అంటే తెలుగులో చెప్తాను మీకోసం. హాట్ వాటర్ బౌల్లో ఉన్న వాటర్ పార్టికల్స్ చాలా వేగంగా కదులుతుంటాయి డ్యూ టు ద హై టెంపరేచర్. హై టెంపరేచర్ లీడ్స్ టు high temperature leads to kinetic energy. Understand? High kinetic energy. That means the food grains present in the hot water move more random comparable to the cold water due to the high temperature. These temperature lead to kinetic energy. So the relation between temperature and kinetic energy is nothing but absolute temperature is directly proportional to the kinetic energy. Once again, average kinetic energy directly proportional to the absolute temperature. First one is point. Average kinetic energy is directly proportional to the temperature, absolute temperature. If temperature is high, it leads to high kinetic energy. అంటే కదిలే వస్తువు kinetic energy ఉంటుంది. హాట్ వాటర్లో వాటర్ పార్టికల్స్ ఆర్ మోర్ randomly. They move randomly due to the high temperature. It leads to kinetic energy. This means the relation between the temperature and kinetic energy is nothing but average kinetic energy is directly proportional to absolute temperature. Okay, students, this is the one part. Here is my question. What is the relation between temperature and kinetic energy? Okay, I will ask you one question. The food color grains sprinkle gently over the both bottle contain the cold water and hot water. But food color grains move more random in the hot water comparable to the cold water. What is the reason? Did you understand about my question? I will ask you once again. Food color grains sprinkle gently in the surface of a hot water, cold water present in the bowls. The food color grains present in the hot water move more random comparable to the cold water. What is the reason behind it? Okay, students. Next one, activity 5. To understand about the specific heat, take a big jar. Take a big jar. అంటే ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, చూద్దాం ఒకసారి. This is the big jar. Take a water into the jar. Heat it up to 80 degrees centigrade. 80 degree centigrade. 80 degree centigrade వాటికి హీట్ చేసిన వాటర్ దీంట్లో తీసుకోండి. And take a 2 identical test tube with equal volume. రెండు టెస్ట్ ట్యూబులు తీసుకోండి, ఈక్వల్ వాల్యూమ్. ఓకే, దీస్ ఆర్ టెస్ట్ ట్యూబ్స్ and filled with one hole rubber stopper. వీటికి one hole rubber stopper పెట్టండి. And take a 2 thermometers and a laboratory thermometer introduced into the one hole rubber stopper into the both test tubes. ఈ రెండిట్లో కూడా one hole rubber stopper, one hole ఉంటుంది కదా, ఆ హోల్ ద్వారా రెండు టెస్ట్ ట్యూబులకి కూడా థర్మామీటర్ పెట్టండి. And one thermometer filled with 50 grams of water. And second test tube contain 50 grams of oil. Understand? The test tube are placed into the large beaker with the help of retard stand. Okay, now there is a thermometers present in the test tubes.
Now observe the rise in reading in the thermometers for every 2 minutes. Did you understand? Okay. Now rise in the thermometers. Observe the temperature rising in the thermometer for every 2 minutes. After some time, what did you notice? Okay. Both test tubes kept into the only present in the water with the 80 degrees centigrade. Same amount of heat will be supplied to the both test tube in the equal interval of times. అంటే రెండు టెస్ట్ ట్యూబ్లు కూడా ఒకే నీటిలో ఉన్నాయి, అంటే దట్ మీన్స్ ఒకే బేకర్లో ఉన్నాయి. There is no difference between two test tubes and same amount of heat energy will be transferred to the both test tubes. And also, now what did you notice? You notice that the temperature, and find out the temperature in both test tubes. Now the temperature of the oil is more comparable to the water. By using the thermometer, find out the temperature. The temperature of the oil is more comparable to the cold water. What is the reason? Both test tubes kept into the same amount of water, and also same amount of energy will be transferred to the both test tube with equal interval. After there is no difference between two test tubes, but the temperature of oil is more comparable to the water. What is the reason? What is the reason? Same amount of energy will be present and same amount of energy will be transferred to the both test tube with equal interval of time. There is no difference between test tubes. Same amount of water will be taken into the first test tube and same volume of oil taken into the test tube. There is no difference. Equal volume test tubes are there, equal volume water and oil is there, and same amount of energy will be transferred to the both test tubes, but the temperature of oil is greater than to the water. What is the reason? According to this transformation, there is a reason behind it, because the temperature depend upon the nature of substance. The temperature depend upon the nature of substance. That is the reason. So the rate of rise in temperature depend upon the substance, ante nature of the substance. Rise in temperature is oil is more comparable to the water, because rise in temperature is depend upon the nature of the substance. That is the one rule. Okay, students. Okay, next. Okay, now take two identical test tubes. One test tube contain 250 ml of one test tube contain one test tube contain 250 ml of 250 ml of water, and second test tube contain 1 kg water. Okay, understand? There are two test tubes are taken. One test tube contain 250 ml of water, second test tube contain 1 kg water. Now heated up the both test tubes to rise in the 60 degrees centigrade. Heated up the both test tubes to reach the temperature 60 degrees. అంటే ఒక దాంట్లో 250 grams ఆఫ్ వాటర్ తీసుకున్నాం, రెండో దాంట్లో 1 kg ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఆ రెండింటిని కూడా వేడి చేయాలి, హీటెడ్ అప్. అండ్ బోత్ టెస్ట్ ట్యూబ్ the temperature will be reached up to 60 degrees centigrade. Now observe for every 2 minutes, observe the every 2 minutes for note down the readings. Okay, after reach the both test tube, which test tube take more time to reach 60 degrees centigrade? Did you understand my question? Once again I will ask you one question. Which test tube take more time to reach 60 degrees centigrade? Because similarly second test tube, this means 1 kilo water content test tube is taken more time to reach 60 degrees centigrade. This means first test tube contain 250 ml of water, second test tube contain 1 kilo of water. That means second test that means a huge amount of water present in the second test tube. That means due to the huge amount of water present in the second test tube, take more time to reach 60 degrees centigrade. First test tube contain only 250 grams of water, less amount of water will be taken into the first test tube. That's why they take this small amount of time to reach the 60 degrees centigrade. Second test tube contain 1 kilo of water, that means huge amount of water present in the second test tube comparable to the first test tube. That's why they can
large time to reach 60 degrees centigrade. That means second test tube contain take more time to reach 60 degrees centigrade. In another word, second test tube take more energy to rise 60 degrees centigrade. Understand? Due to the huge amount of water. అంటే తెలుగులో చెప్తాను. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, సెకండ్ టెస్ట్ ట్యూబ్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది. రెండింటిని కూడా 60 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయ్యేంత వరకు హీటప్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ వచ్చి తక్కువ టైంలోనే 60 డిగ్రీస్ చేరుకుంటుంది. సెకండ్ టెస్ట్ ట్యూబ్ వచ్చి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం అంటే హీట్ ఎనర్జీ విల్ బి అబ్జర్వ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ heat energy will be absorbed due to the huge amount of water. Do you understand? There is a relation between mass and heat energy. Huge mass, M means mass. Huge mass of water present in the second test tube take more energy to reach 60 degrees centigrade. అంటే 1 kilo ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది, అంటే ఎక్కువ ఎనర్జీని తీసుకుంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. దట్ మీన్స్ according to this information, Q is directly proportional to M. Understand? That means మాస్ ఎక్కువ ఉంది కాబట్టి హీట్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది. అర్థమైందా? ఓకే. నౌ టేక్ ఏ 1 liter in test tube, place over the constant flame. Take a test tube, contain 1 liter amount of water present in the first test tube and place over the constant flame, heat it up and note down the readings of every 2 minutes. What did you notice after completed the reach up to 60 degrees centigrade? For the rise in temperature rise in the equal interval of time. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో 1 లీటర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, కాన్స్టెంట్ ఫ్లేమ్ పెట్టాం. నౌ రైట్ డౌన్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ ఎవ్రీ 2 minutes. What did you notice relation between the temperature and time? Understand? So the rise in temperature and the rise in equal interval of time. That means the heat energy will be taken by the 1 liter of water with the temperature also gradually rises. Relation between energy and temperature. If the energy will be absorbed by the 1 liter of water, the temperature gradually rises. There is a relation between heat energy and temperature. Understand? If continues to given the heat up to the test tube, the temperature also gradually rises. There is a relation between temperature and heat energy. If as long as you supply the heat energy to the test tube, also gradually the rise in test tube, temperature gradually rises in the test tube. So the relation between heat and temperature is Q is directly proportional to delta T. T means temperature. T means అంటే హీట్ ఎనర్జీ ఇచ్చుకోవాలి టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ద రిలేషన్ బిట్వీన్ హీట్ ఎనర్జీ ఎక్కువ ఇస్తున్నామనుకో టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ ఎనర్జీ తక్కువైందనుకో టెంపరేచర్ తగ్గింది. ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్ ఎనర్జీ అమాంగ్ 1 and 2 అకార్డింగ్ టు Q is directly proportional to 1 and Q is directly proportional to delta T. From above then Q is directly proportional to M delta T. From 1 and 2 Q is directly proportional to M. Second one, Q is directly proportional to delta T. From this to Q is directly proportional to M delta T. కానీ ఇక్కడ మనకి డైరెక్షన్ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, ఇది తీసేస్తే మనం కాన్స్టెంట్ వాల్యూ పెట్టాలి. ఐ విల్ టేక్ ఏ ఎస్ యాజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో దెన్ పైన వేస్తున్నాను Q is equal to M S delta T. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫ్రమ్ ద ఫస్ట్ from the 1 and 2 equations, then Q is equal to Q directly proportional to M delta T.
ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టాలి. ఐ విల్ టేక్ ఏ ఎస్. ఎస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్. మనం ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా వాటర్ అనుకున్నాం, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ తీయాలంటే ఈక్వాలిటీకి ఇటువైపు దెర్ ఈజ్ నో చేంజ్ రాకూడదు. అంటే ఇక్కడ మనం తీసుకున్న వాటర్ సబ్స్టెన్స్ ఇస్ ఈ వాటర్, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇస్ 1. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ ది వాల్యూ ఇఫ్ టేకెన్ యాజ్ 1. సో ఇక్కడ నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసి ఎస్ తీసుకుంటున్నాను. దెన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. అర్థమైందా? అంటే heat energy must be equal to m mass s specific heat delta T temperature. Okay, if I want to find out the specific heat of any substance, then S is equal to Q by m delta T. M delta T అది ఈక్వేషన్. అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. క్యూ అంటే హీట్, ఎం అంటే మాస్, డెల్టా టీ అంటే టెంపరేచర్. దెన్ యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్, యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్స్. సో సింపుల్ చూద్దాం. ఎస్కి స్పెసిఫిక్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్, క్యూ అంటే ఎస్ఐ సిస్టమ్ చూద్దాం. క్యూకి ఎస్ఐ సిస్టంలో జౌల్, మాస్కి కిలోగ్రామ్స్, అండ్ టెంపరేచర్కి డిగ్రీ సెల్సియస్. సారీ, ఎస్ఐ సిస్టమ్ కాబట్టి కెల్విన్స్. సిజిఎస్ సిస్టమ్ చూద్దాం. ఎస్ఐ యూనిట్లో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దెన్ స్పెసిఫిక్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై మాస్ ఇంటూ, లేదా చిన్న ఐఫన్ పెట్టి కెల్విన్. ఈ డెల్టా ఇది తీసేస్తాను ఈక్వేషన్. సో యూనిట్స్ చూస్తాను. యూనిట్స్ ఫర్ ఎస్ఐ సిస్టమ్. సో జౌల్ బై, జౌల్ అంటే మన ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. క్యూకి ఎస్ఐ యూనిట్స్ జౌలు బై ఎంకి కిలోగ్రామ్స్ డాట్ టెంపరేచర్కి కెల్విన్. ఇది ఎస్ఐ సిస్టమ్. ఓకే, మరి సిజిఎస్ తీసుకుంటే ఇక్కడ సిజిఎస్ సిస్టమ్. క్యూకి జౌల్ బై ఎం అంటే గ్రామ్స్ ఇంటూ టెంపరేచర్కి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్. సో ఇది మన స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్కి ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్. ఓకే, ఎనీ డౌట్? ఓకే, నౌ డెఫినేషన్ ఫర్ స్పెసిఫిక్ హీట్. డెఫినేషన్ ఫర్ స్పెసిఫిక్ హీట్. ఓకే, చూద్దాం ఒకసారి. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 degree centigrade of a temperature by 1 unit mass of substance. I will repeat once again. The amount of heat energy required to raise 1 unit mass of substance by 1 degree centigrade or Celsius is called as the specific heat. One more question. Okay, ఇక్కడతోటి నేను రిలేషన్ కూడా చెప్తాను, ఇక్కడతోటి ఇది ఆపేస్తాను. క్వశ్చన్స్ ఇస్తాను. ఒకసారి ఆల్రెడీ చెప్పాను, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద ఫుడ్ కలర్ స్ప్రింకిల్ ఆన్ ద హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. ద food color grains present in the hot water more randomly comparable to cold water. What is why? Second question. What is specific heat? Okay, second question. Third question, and SI units and CGS units for specific heat. Okay, now the relation between SI units and CGS units. చూద్దాం ఒకసారి. CGS units వచ్చి already told you కిలోరీ బై గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్. దీన్ని మనం ఎస్ఐ యూనిట్లో మార్దాం. ఈజ్ ఈక్వల్ టు కిలోరీకి ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి 1 కిలో జౌల్స్ బై గ్రామ్స్కి ఏమో కెల్విన్ కేజీలో మారుతుంది, డిగ్రీ సెల్సియస్కి ఏమో కెల్విన్ సిస్టంలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మార్దాం. ఒక కెలోరీ కూడా 4.186 జౌల్ చెప్పాం.
4.186 జౌల్స్ ఇంటూ కేజీ అంటే 10⁻³ ఇంటూ జౌల్స్ వచ్చేసాయి కదా, ఇంక ఇంటూ లేదు ఇక్కడ, బై కేజీ ఇంటూ కెల్విన్. రిలేషన్ మళ్ళీ ఒకసారి వేస్తాను, ఒకసారి కింద వేస్తున్నాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా. కెలోరీ బై గ్రామ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో జౌల్ బై కేజీ ఇంటూ కెల్విన్. దీన్ని మారుదాం ఒకసారి. ఇప్పుడు కెలోరీ అంటే కిలో జౌల్ కదా, 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ 4.186 అనుకొని చెప్పా. 4.186 జౌల్స్, కానీ ఇక్కడ కిలో ఉంది కదా, ఇంటూ 10⁻³ 1000 అంటే 10⁻³ కదా, బై కేజీ ఇంటూ కెల్విన్. ఇది సో ద రిలేషన్ బిట్వీన్ ఎస్ఐ యూనిట్స్ అండ్ సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. సో ఇలా వేయండి, ఈ యూనిట్స్ జ్ఞాపం చేసుకోండి. ఇది ఒక క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడతోటి ఈ టాపిక్ అయింది. మరలా రేపు రిమైనింగ్ టాపిక్ కోసం మెథడ్ ఆఫ్ మిక్చరు, అలాగే ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎనీ గివెన్ సబ్స్టెన్స్ బై సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాసియస్. ఓకే, టుమారో విల్ బి కంటిన్యూడ్. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు కూడా మీకోసం మాత్రమే గమనించి అడిగిన క్వశ్చన్లకి సమాధానాలు రాసి పంపించండి. 1 నిమిషం పడుతుంది మీరు కరెక్ట్గా సమాధానాలు రాసి పంపించడానికి, అంతమించి ఏం కాదు. సో స్టూడెంట్స్, ఓకేనా, బాయ్. టుమారో విల్ బి కంటిన్యూడ్ రిమైనింగ్ లెసన్. ఓకే స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ది ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ ఆల్సో సెకండ్ వన్ వాట్ ఈజ్ మెన్ బై స్పెసిఫిక్ హీట్. అలాగే చాలాసార్లు ప్రతి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q/m ∆T. ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. Q అయితే ఏమొస్తుంది, Q సబ్జెక్ట్గా రాసామనుకోండి, Q ఈజ్ ఈక్వల్ టు MS ∆T వస్తుంది. దెన్ M సబ్జెక్ట్గా రాస్తే ఏమొస్తుంది, ∆T సబ్జెక్ట్గా రాస్తే ఏమొస్తుంది. ఇలా చాలాసార్లు తిప్పి అడుగుతుంటుంది. ఇంపార్టెంట్ బిట్ ఇది జ్ఞాపం చేసుకోండి. అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు Q/m ∆T. Q మీన్స్ హీట్ ఎనర్జీ, M ఈజ్ మాస్, ∆T ఈజ్ టెంపరేచర్. అలాగే దీనికి ఇప్పుడు ఇది స్పెసిఫిక్ హీట్కి అనమాట. దీనికి SI యూనిట్స్, CGS యూనిట్స్ అడిగాను. అలాగే వాట్ ఈజ్ మెన్ బై స్పెసిఫిక్ హీట్ కూడా అడిగాను. ఓకే, క్వశ్చన్స్ జ్ఞాపం చేసుకోండి. ఒకటి, వాట్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెన్ బై స్పెసిఫిక్ హీట్ అండ్ వాట్ ఈజ్ మెన్ బై యూనిట్స్ ఫర్ CGS అండ్ SI సిస్టమ్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఓకే స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు రాసి పంపించండి. తక్కువ మంది రెస్పాన్స్ వచ్చింది. బాయ్స్ నుంచి ఒక్కడ మాత్రం పంపించారు, కానీ మరి మిగతా వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు, కానీ నో రెస్పాన్స్. మీకు తెలియకపోతే నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ లేవు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తెలియనప్పుడు డైరెక్ట్గా నాకు గ్రూప్లో మాట్లాడినా, లేకపోతే నా పర్సనల్ వాట్సాప్ పెట్టినా నేను ఇమీడియట్గా మాట్లాడడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఏమైనా డౌట్లు ఉంటే దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే స్టూడెంట్స్, బాయ్.